కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఒకటిగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సెంటర్ నుంచి బౌద్ధ స్తూపానికి వెళ్లే మార్గంలో స్వామివారి ఆలయం ఉంది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఇక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. కుష్ఠ వ్యాధితో తాను పడుతున్న బాధల నుంచి విముక్తుణ్ణి చేయమని వెంకటేశ్వర స్వామిని కోరుతూనే ఆయన తన తపస్సును కొనసాగించేవాడట. ఓ రోజు రాత్రి స్వప్నంలో ఆ సాధువుకు స్వామి దర్శనమిచ్చి కుష్ఠ వ్యాధి నుంచి ఆయనను విముక్తుణ్ణి చేస్తున్నట్టుగా చెప్పడమే కాకుండా తిరునామం రూపంలో తను వెలుస్తున్నట్టుగా సెలవిచ్చాడట. ఉదయాన్నే తనని తాను చూసుకున్న ఆ సాధువు తనకి కుష్ఠవ్యాధి ఆనువాళ్లు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత ఒక కొండ గుహలో స్వామివారు వెలిసినట్టుగా గమనించి నిత్య పూజలు నిర్వహించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారికి వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తాభీష్ట వరదుడిగా, భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి అద్భుతమైన గోపురంతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ శ్రీ భక్తరామదాసు స్మారక మందిరం, ఆంజనేయ స్వామి ఆలయం, పురావస్తు ప్రదేశాలు, బుద్ధుడి విగ్రహం దొరికిన ప్రాంతమున్నాయి. నేలకొండపల్లి, మజ్జిగూడెం గ్రామాల నడుమ ఎర్రదిబ్బ, విరాటరాజు గద్దెగా స్థానికులు పిలిచే ప్రాంతంలో మట్టితో నిర్మితమైన పెద్ద బౌద్ధ స్తూపం బయటపడింది. ఈ స్తూపానికి దగ్గరలోని భూముల్లో కోట్లాది రూపాయల విలువ చేసే లోహ విగ్రహాలు దొరికాయి. ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, నేలకొండపల్లి, అశ్వారావుపేట, వైరా ప్రాంతాలలో బౌద్ధ మతపు శిథిలాలు ఉన్న స్థలాలు గుర్తించారు. నేలకొండపల్లి ప్రాంతంలోని నల్లరాతితో తయారైన బుద్ధుని సింహాసనం కూడా తవ్వకాలలో బయటపడింది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో మారువేషాల్లో ఏడాది పాటు గడిపిన ప్రాంతం ఇదేనని అక్కడి భౌగోళిక ఆధారాలకు పేర్లు పెట్టుకుని తరతరాలుగా దీనిని నమ్ముతున్నారు. నేలకొండపల్లిలో శ్రీ రాజగోపాల స్వామి, భీమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఖమ్మం పట్టణానికి కేవలం 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖమ్మం నుండి కోదాడ రహదారిపై ఉంది. హైదరాబాద్కి 257 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఖమ్మం నుంచి నేలకొండపల్లి ఊరి వరకు సరాసరి ఆర్టీసీ బస్సులున్నాయి.